వీడియో చూసిన అందరికీ నమస్కారం. నేను ఒక ఇంటర్నేషనల్ ట్రావెలర్ని. ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లమ్కి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. నా అన్వేషణ కూడా నా జూనియరే ట్రావెలింగ్లో. ఒక ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్తున్నాను. వైఫ్కి హెల్త్ ప్రాబ్లం ఎలా ఉంది. ఈరోజు కొత్త ప్రాబ్లం వచ్చింది. ఆవిడ వాయిస్తో వినండి ఆ ప్రాబ్లం ఏంటో. లూప్ ఆఫ్ కార్డ్ అరౌండ్ నెక్ అట్ ది టైమ్ ఆఫ్ స్కానింగ్. అది నడు చుట్టూ ఉందా? ఏముండొచ్చు. వరస్ట్ కంటే వరస్ట్ సిచ్యువేషన్, ఇంత పీక్స్ వరకు వెళ్ళడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మెంటల్ హెల్త్ ఇష్యూ ఆల్రెడీ డ్యామేజ్ ఉంది ప్రెగ్నెన్సీలోని, అది మీకు చెప్పిందే. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ స్కానింగ్ బేబీకి చూద్దామని గ్రోత్ స్కానింగ్ చేయడానికి నిర్మలా హాస్పిటల్ దగ్గర వెళ్ళాను. ఆవిడ ఫ్యామిలీ డాక్టర్ లాగా చూస్తున్నారు. మాకు తెలీదు ఇంత పెద్ద ట్విస్ట్ ఉందనేసి. స్కానింగ్కి టైంకి మా వైఫ్కి 1 లీటర్ వాటర్ తాగేసి లోపలికి తీసుకుని వెళ్ళారు. బాగానే వస్తుంది రిపోర్ట్స్ అనేసి అందరూ పేరెంట్స్ ఎలా అనుకుంటారు, న్యూ బోర్న్ బేబీ హెల్తీగా ఉండాలి, బాగుండాలి అనేసి అలా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి కూర్చున్నాం. సరదాగానే స్టార్ట్ అయింది డే. నా పాపతో నేను చేసిన కాలక్షేపం. లేట్ అయినా మాత్రం జనాలు మాత్రం భయంకరంగా ఉన్నారు నిర్మలా హాస్పిటల్కి. పేరెంట్స్, పిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, టైంకి సిస్టర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. బాగానే ఉంది. మా టెన్షన్ మాది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పాప చూడండి, ఒక పాప చూపిస్తున్నాను. నాకు తెలిసి 2.5 years మొబైల్ ఇచ్చి పాపని పక్కన పెట్టేశారండి. అంటే ఒకటి విషయం చెప్తున్నాను, వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కనడం మొబైల్ కోసం కాదు, కేటాయించండి టైం పిల్లలతో. ఎందుకు ఆవిడ క్యాప్చర్ చేస్తా నాకు తెలియదు, కానీ మా ఆవిడ బయటకు రావడం అలా జరిగింది. చూస్తూనే ఉన్నా ఏంటి ఎక్స్ప్రెషన్స్, ఏం చెప్తాదో ఏంటి ఆలకిస్తుందో తెలియదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఫేస్లో పెద్దగా స్మైల్ ఏంటి ఇవ్వలేదు. అడిగాను ఏముందనేసి, కానీ నాకు పెద్ద ఆన్సర్ ఏంటి ఇవ్వలేదు. ఇతనేమో కంటెస్టెంట్ నెంబర్ 2, మహా అయితే ఒక 5 years 6 years ఉంటుంది. ఇతనేమో డైరెక్ట్గా ఒక పెద్ద యాప్లోని లైవ్ వీడియో గేమ్ ఆడేసుకుంటున్నాడు. పిల్లలు కనిన తర్వాత పోషించాలండి, చేతికి వీడియో గేమ్ ఇచ్చి ఏదో కాలక్షేపం అవుతున్నాడని కాదు. కళ్ళు కొన్ని హ్యాబిట్స్కి ఆ లైఫ్ స్పాయిల్ అవుతాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మాకైతే అర్థం కావట్లేదు ఎలా ఉంటుందో, బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫైన్. మేము కొంచెం కేటాయిస్తున్నాం, టైము స్పెండ్ చేస్తున్నాం. పిల్ల కొంచెం ఇరిటేట్ అవుతుంది, ఎందుకంటే మదర్కి బీపీ కోసము, వెయిట్ చూడడం కోసము, హార్ట్ బీట్ కోసం, స్కానింగ్ కోసం మాటికి పిలుస్తున్నారు. ఆవిడకి లైట్గా వాకింగ్ కూడా అక్కడ అవుతుంది. సో మా పని మాది, ఆవిడ పని ఆవిడది. చాలా జనాలు మాత్రం హౌస్ఫుల్గా ఉన్నారు. నైట్ లేట్ అయినా కానీ నా పాప ఏమో పక్కవాడు వీడియో గేమ్ ఆడుతూ ఉంటే కరెక్ట్ టైంలో మమ్మీ కూడా లేకపోతే ఏడుపు మొదలెట్టండి. ఎందుకంటే తెలీదు మమ్మీ కావాలని ఆవిడ ఏడుపు. మమ్మీ ఏమో స్కానింగ్ రూమ్లో ఉంది క్యాజువాలిటీలో, అక్కడి నుంచి రావడం కుదరదు, పాపని లోపల తీసుకుని రావడం కుదరదు. ఒక 2 minutes కూర్చుంటుంది అంటే కూర్చోదు. మమ్మీ ఆబ్సెంట్స్ ఏమో తినేస్తుంది. పోలేండి, ప్రతి పిల్లలు అంతే. పేరెంట్స్ ఉండాలి పక్కన చూసుకోవాలంటే ప్రతి పిల్లలకి అంటే ఇష్టమే కదా మదర్ అంటే. సో ఒక టైంకి తను కూడా బయటకు వచ్చింది. బీపీ, పల్స్ రేట్ అని చూశారు, కొంచెం బాగానే ఉంది అనేసి అన్నారు. బీపీ, పల్స్ రేట్ గట్లను అన్నీ బాగానే ఉంది అనేసి అన్నారు. టోకెన్ మాత్రం మాకన్నా ముందు చాలామంది పేషెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి అయిన తర్వాత యాజ్ ఎ ప్రోటోకాల్ నాది అవుతుంది అనేసి నేను వెయిట్ చేస్తున్నా. 9 అవుతుందండి, 8:45. ఒకసారి జనాలు చూడండి ఎంతమంది ఉంటారు. మహా అయితే ఈ హాల్లో మీరు చూస్తున్నది ఇంతమంది. బయట ఇంకా వరస్ట్ సిచ్యువేషన్, ఒక 25 మంది సెలార్లో ఉన్నారు. ఈవిడండి నిర్మలా మేడం గారు. గ్రోత్ స్కాన్, లాస్ట్ స్కాన్ మీరు చేయించింది గ్రోత్ స్కాన్. ఆ గ్రోత్ స్కాన్లోని వచ్చిన రిపోర్ట్స్ చూపించడానికి మేడంతో మాట్లాడడానికి వచ్చాం. పాప మెడ చుట్టూ, అది బేబీ మెడ చుట్టూ ఏమంటారు, బొడ్డు నుంచి అంబికల్ కార్డ్ ఉంటుంది కదా, అది మెడ చుట్టూ వచ్చింది. అంటే 1 లేయర్ వచ్చింది. అది రిస్క్ కాదంటున్నారు ప్రజెంట్ డాక్టర్స్, ఏమో రిస్క్ కాదంటున్నారు. మేడం కూడా సపోర్టింగ్గా ఉన్నారు. ఒకటే అన్నారు, ఎమర్జెన్సీ అయితే నేను ఇప్పటికిప్పుడే అడ్మిట్ అయిపోమని చెప్తాను లక్ష్మి, ఎమర్జెన్సీ కాదు, దానికోసం ప్యానిక్ అవ్వక. కానీ మా ఆవిడ అనేసరికి మా ఆవిడ ప్యానిక్ అవ్వకుండా ఎలా ఉంటుంది మీ అందరూ తెలిసింది కదా, కొంచెం ప్యానిక్, యాంగ్జైటీ అటాక్స్. ఇప్పుడు ఇది కొత్త పాయింట్, దీంతో ఇంకా ఎక్కువ అవ్వడానికి
పానిక్ అటాక్స్. సో లంగ్స్ ఫార్మేషన్ కోసం, బేబీ లంగ్స్ ఫార్మేషన్ కోసం, ఇంజెక్షన్ కోసం మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్ళారు. ఈ మూమెంట్లోని తను బయటకు వచ్చినప్పుడు రుద్దుతూ బయటకు వస్తుంది. నొప్పి బాగా వచ్చినట్టుంది, ఫేస్లో కవర్ చేస్తుంది కానీ నొప్పి బాగా వచ్చినట్టుంది. సో ఇది మా సిచ్యువేషన్ అండి. బయటకు వస్తాం, మా మిస్సెస్ కొంచెం అప్సెట్, యాక్చువల్గా ఏడ్చింది, హాస్పిటల్లో అయితే గట్టిగానే ఏడ్చింది. వాళ్ళు చెప్పారు మెడకు చుట్టూ ఆ బొడ్డు నుంచి వచ్చే పైపు కొంచెం చుట్టిందని. ఒక్కలేరే కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి తెలుస్తుంది కడుపులో బాధ. 2-3 డేస్ నుంచి చెప్తూనే ఉంది, మూమెంట్ కాస్త తగ్గుతుంది అరుణ్, కాస్త మూమెంట్ తగ్గుతుంది చెప్తూనే ఉంది. నేను మేడంకి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాను, మేడం కూడా చెప్తూనే ఉన్నారు. ఈరోజు స్కానింగ్లోని మూమెంట్ మెడ చుట్టది చుట్టిసింది పైప్ అంటే దానివల్ల మూమెంట్ తగ్గడం ఏం కాదు, కానీ అది కూడా వన్ ఆఫ్ ద ఏంటంటే ఇబ్బందిలో ఒక ఇబ్బంది. ఆల్రెడీ చాలా ఇబ్బంది ఉంది, చాలా రకాలుగా ఫేస్ అవుతున్నావు, చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నావు, అండ్ ఇది కూడా ఒక ఇబ్బందిలో పార్టే. దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏం చేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇప్పుడు 8th month ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏదో చుట్టిస్తుంది అనేసి కోసి తీసిస్తే అది చాటంత అవుతుంది. ఎందుకు చాటంత అవుతుంది? వై? బికాస్ ఇప్పుడు ఆవిడకి బేబీ పుడితే ప్రీమెచ్యూర్ అంటే లంగ్స్ ఫామ్ అవ్వలేదు. అమ్మాయి బేబీకి బాక్స్లో పెట్టాలి. బాక్స్లో పెట్టాలంటే ఇంచుమించు 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండాలి. అంత భారీ బడ్జెట్ అయితే కానీ ఆ బాక్స్లో పెట్టడం అవ్వదు. కానీ వెళ్తూ నవ్వుతూ వెళ్ళాం, కానీ వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఫేస్లో నవ్వులేదు. నా వీడియోస్కి మీరు ఇచ్చే సపోర్ట్, మీరు వీడియోస్కి చాలామంది అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ నా వైఫ్ కూడా అడిగింది, వీడియో పెట్టు, నా పరిస్థితి బాగాలేదు, నువ్వు ఎంతమందికి ఆన్సర్ ఇస్తావు, వీడియో పెట్టు అనేసి ఆవిడ చెప్పిన తర్వాత నేను వీడియో చేస్తుంటే మధ్యలో ఒక మాట నింది, అరే అరుణ్ పెట్టకరా, ఎవరా నా ప్రాబ్లము, ఎవరా నా ఏమంటారు నా ఇబ్బంది వినాలనేసి, ఆ ఇబ్బంది తెలియాలనేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే పెడతాము. ఇంట్రెస్ట్ చూపించాలా లేదా పక్కన పెడితే, నేను మాత్రం నా ఇంట్లో ఎలా జరుగుతుందంటే నేను పెడతాను అనేసరికి మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే కామెంట్స్, మీరిచ్చే వాట్సాప్లో మెసేజ్ మారి మోగిపోయిందయ్యా. ఈరోజు నాకు అర్థమవుతుంది మీ ఇంట్లో ఒక అరుణ్ ఉన్నాడనేసి. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీ ఇంట్లోని మా ఆవిడ, మీ ఇంట్లో ఒక అరుణ్ ఉన్నాడనేసి ఈరోజు ఆ ఫీలింగ్ వచ్చింది. ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వీడియో పెట్టి నాలాంటి వాడు బాధ చెప్తే ఇంత రియాక్షన్సా? ఉన్న మందిలోనే చాలామంది సార్ మేము ప్రే చేస్తాం సార్, జీజస్కో, అల్లాకో, శివుడికో, పార్వతీకో ప్రే చేస్తాం సార్. మీరందరూ ఏంటి స్వామి, నా భార్య నేను బాగుండాలని కోరుకునే మనుషులు. గర్వపడుతున్నాను. నేను నా ప్రాబ్లం ఎప్పుడో తెచ్చే రకం అయితే, కానీ ఇంత లేట్గా తేడం కూడా గర్వపడుతున్నాను. నాకు ఇంత మంచి కోరుకున్న కుటుంబాలు ఉన్నాయి, ఇంత మంచి కోరుకున్న నా మనుషులు చుట్టూ ఉన్నారు. మంచి కోరుకుంటే మంచి తిరిగి వస్తుందండి. నా ఫ్యామిలీ కోసం మీరు అందరూ కోరుకున్నారు కదా, మీ ఫ్యామిలీ కోసం నేను కోరుకున్నాను. పిల్లకున్న మనిషి, మీరు కుటుంబం కూడా చల్లగా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి.